నానమ్మ చేతి నొత్తునే ఎల్లిగడ్డలు కోసిపోరాదే. మరి నాకు ఒక 5 బీడీలు చేసి ఇస్తే నేను కోసి ఇయ్యను. నాకు బీడీలు అయితే నీ కూడా అడుగుతాడు, మా అమ్మకి వేసి ఇస్తుంటిని. మీ అమ్మకి చేసి ఇస్తే ఇక మీకు బీడీలే రావాలిగా, కొంచెం నేర్చుకోవాలి నువ్వు. గట్ల కోసిస్తే ఏమవుతుంది? బిచ్చం బిచ్చం చేస్తున్నావు అంతా. కైకిలి అదే సపరేట్ కోసిస్తా. ఎల్లిగడ్డలు కొని పెడతా నీకు. ఎల్లిగడ్డలు పెట్టుడు అవసరం లేదు, నాకు కైకిలే కావాలి. కైకిలు పోయితే 250 వస్తాయి. ఆ 250 పెడితే 3 కిలోల ఎల్లిగడ్డలు వస్తాయి. అయ్యి ఇగో గున్ని కోసిద్దు రాగదు నువ్వన్నా. కోసిస్తావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? సాత కాకుంటే ఎందుకు కుడతావే అట్లా? ఆంటీ ఇగో ఏం చేస్తున్నావు? అది నాకు గుడికి వచ్చినప్పుడే మాటలు వస్తాయి, రావు. ఆంటీ నువ్వేం చెప్తున్నావు? ఏమైతే మీ సేటుకు అందరు కలిసి బీడీలో గుద్దుతో ఆడే ఊకుంటాడు. మా ఎల్లిగడ్డలు గివి కొయ్యమంటే వాళ్ళు కొత్తలేరు. గిన్ని ఉల్లిగడ్డలు కోసిన అత్తున్న ఏం మాట్లాడుతుందో ఏమో. అంటే ఏం మాట్లాడతా ఇట్లా నువ్వు ఏం చెప్పు. నాకు చికెన్ బిర్యానీ అండి పెడతారా? చికెన్ బిర్యానీ రేపు అండి పెడతా. ఇప్పుడే ఇయ్యాల శనివారం రేపు పొద్దుగల అండి పెట్టు. కొంచెం కూడా బుద్ధి లేదు. ఇలా శనివారం ఒక పొద్దులు ఉంటారు. నాకు ఇయ్యాల అద్దు కానీ రేపు సరే మందికి పెట్టాలా? సరే ఇగో ఎల్లిగడ్డలు తెచ్చి కొయ్యు. అది తిన్నాక కోస్తాం రేపు, ఇప్పుడు పోయాం. అట్లా ఓ నమ్ముతా. నువ్వు తిన్నాక మస్తు పోయి అంటే సోయి లేకుండా షారున్నావు. ఇప్పుడు మేము కోస్తే రేపు మాకు ఏడున్నది, మేము ఊరుకోతున్నామని తగ్గం పోతున్నాం. అట్లేమన్నా నువ్వు కోసి పెట్టు, నేను అండి పెడతాను. ముందు తిన్నాకనే మేము మళ్ళీ ఇంటికి కోస్తాం. అవసరం లేదు, నువ్వు కోసి రద్దు, నువ్వు మన్నద్దు.